హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు సింధు షో లాక్స్ మీ నెల్లూరు అమ్మాయి. అండ్ ఇంకా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా స్టార్టింగ్ ఇంకా మొత్తం గ్యాస్ స్టవ్ మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఇంకా ముగ్గు అయితే వేసేసుకున్నాము. అండ్ ఇంకా అందరూ టీ అయితే తాగేశారు. ఇంకా నేను మాత్రం కొంచెం లేట్గా లేచానని చెప్పి ఇంకా టీ నా వరకు మరగపెట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా నేను ఆ రోజు టిఫిన్ వచ్చి పొంగల్ చేస్తున్నాము, హాట్ పొంగల్. సో అదైతే ఇంకా హాట్ పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో మీకు ఆల్రెడీ రెసిపీ షేర్ చేశాను కదా, సో ఇప్పుడైతే చూపించట్లేదు. అండ్ ఇంకా హాట్ పొంగల్ చాలా బాగుంటుందండి టేస్ట్, అసలు నెయ్యి వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా దోసపిండి ఉంది, ఇంకా దోశ వేసుకోవాలంటే ఇంకా మా పిల్లలు పొంగల్ తినరు కాబట్టి ఇంకా దోసపిండి వేసి పెట్టేసాము. వాళ్ళు అడిగినప్పుడు అది పెట్టేసేయాలి. అండ్ ఇంకా పొంగల్ అయితే పొయ్యి మీద పెట్టేసాను, స్టవ్ మీద ఆన్ చేసేసి. దాంట్లో చట్నీ వచ్చి నేను మొత్తం వేరుశనగపప్పు చట్నీ అయితే చేసేసాను. అండ్ ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకా మామిడికాయ పచ్చడి కూడా ఇంట్లో ఉండింది, అది కూడా వేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా హస్బెండ్ ఇంకా ఊరైతే వెళ్ళాడండి, వైజాగ్ వెళ్ళారు, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, అది మా అత్తమ్మ గారు వాళ్ళ ఇంటికి. సో ఇంకా అక్కడి నుంచి పికిల్స్ అయితే తెచ్చారు. ఆ పికిల్స్ కూడా ఏంటంటే చిన్న ముక్కల మామిడికాయ ఊరగైతే తీసుకొచ్చేసాడు. అండ్ ఇంకా నెక్స్ట్ దీంతోపాటు ఇంకో వెరైటీ ఏంటంటే కాలీఫ్లవర్ పికిల్ అంటండి, అది కూడా తీసుకొచ్చారు. నేనైతే ఎప్పుడు వినలేదు అండ్ ఇంకా తినడం కూడా నేను ఫస్ట్ టైము. అండ్ కాలీఫ్లవర్ పికిల్ అయితే ఈ పక్క బాక్స్లో అదే డబ్బాలో ఉంది. అండ్ ఇదైతే ఇది ఆవకాయ అండి, చిన్న ముక్కల ఆవకాయ. ఇంకా రెండు కావాల్సిన వరకు ఒక చిన్న బాక్స్లో తీసుకొని ఇంకా బయట పెట్టుకున్నాము. మిగతాదంతా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి స్టోరేజ్ చేసుకున్నాము. అండ్ ఇంకా మేమైతే కొంచెం స్పైసీ తింటాం కాబట్టి ఇంకా మా అత్తమ్మ వాళ్ళని అడిగి స్పైసీగా కారం అన్నీ వేయించుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకు ఎక్కువ ఆవకాయ కన్నా ఇంకా కాలీఫ్లవర్ అయితే చాలా బాగా నచ్చింది, టేస్ట్ చాలా బాగుంది. అండ్ ఇంకా టిఫిన్లోకి వాటికి సేఫ్ సైడ్గా ఉంటుంది. ఎప్పుడైనా ఇంకా కర్రీ చేసుకున్నప్పుడు ఇంకా వెంటనే తినడానికైతే ఉంటుంది కదా, ఇలాంటి పికిల్స్ అనేవి మనం రెడీగా పెట్టుకుంటే ఇంట్లోనూ. చెప్పాను కదండి, ఇదే కాలీఫ్లవర్ చిన్న ముక్కలతో చిన్న ముక్కలు కట్ చేసి చేశారు, చాలా బాగుంది. అండ్ ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ కొంచెం పులుపు ఫ్లేవర్ కూడా ఉంది, కాలీఫ్లవర్ అనేది ఎప్పుడు తినలేదు. అండ్ ఇంకా కూరగాయలు అయితే తెచ్చేసుకున్నాను, వెజిటేబుల్స్. అండ్ ఇంకా ఇవన్నీ నేను ఫ్లిప్కార్ట్లో కొన్న బాక్సెస్ ఉన్నాయి కదా, ఆ బాక్సెస్లో అయితే ఇంకా అవి చూపించాను మీకు ఎంత సైజు ఉన్నాయి ఎంతనని. వాటిల్లో అయితే సర్దేసుకున్నాను. ఈ కవర్స్లో కన్నా ఆ బాక్సెస్లో పెడితేనే చాలా బాగున్నాయి. అండ్ ఆకుకూరల వరకు మాత్రం కవర్స్లో పెట్టేశాను. అండ్ ఇంకా అవి బేబీ కార్న్ అండి, అవి తీసుకున్నాను ఈసారి, ఎందుకో తీసుకోవాలనిపించింది. అండ్ ఇక్కడ ఈ వంకాయలు ఉన్నాయి కదా, ఇవైతే వైలెట్ కలర్ వంకాయలు. నాకు వైట్ కలర్ అంటే ఇష్టం కానీ అవి దొరకలేదు, ఇక్కడ దొరకవు కూడాను. అండ్ ఇంకా ఇవన్నీ బచ్చల కూర కూడా దొరికింది, అది కూడా తీసుకున్నాను. అండ్ అది బ్లడ్కి బాగా ఇంప్రూవ్ అవుతుంది కదా, బ్లడ్ పడుతుంది బాగాను. అండ్ ఇంకా మెంతికూర అయితే నేను అడుగుతున్నాను, మెంతాకు అసలు దొరకట్లేదు, వర్షాలు కదా రావట్లేదు అంటున్నారు. అదైతే చాలా మంచిది. నేను ఇంతకుముందు కుండీల్లో కూడా వేసి పెంచాను కదా మెంతాకు అయితేను. పికిల్స్తో పాటు ఇంకా బొబ్బట్లు అండ్ ఇంకా హల్వా అండ్ ఇంకా అది చైనా కోవానా స్వీట్ అని చెప్పి తెచ్చారు, అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇంకా నేను ఎగ్ పరోటా అయితే చేస్తున్నాను. ఇది వచ్చి స్ప్రింగ్ ఆనియన్ అంటారు కదా, అవి తీసుకున్నాను. ఎప్పుడు నేను స్ప్రింగ్ ఆనియన్ వాడలేదు, ఈసారి స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకొని అంటే అవి చిన్న ఉల్లిపాయలు కాడలు ఉంటాయి కదా, అవి కట్ చేసి మామూలుగా ఉల్లిపాయలతో పాటు ఆనియన్స్తో పాటు అవి కూడా వేసేసుకొని మనం ఎగ్ ఫ్రై ఎలా చేసుకుంటున్నామో పరోటా అంటాం మేమైతేను, ఆ విధంగా చేసేసుకోవడమేను. ఫస్ట్ టైం చేశాను, మరి టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ చేసిన తర్వాత తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది. అది ఆ స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి కూడా ఉల్లిపాయ ఫ్లేవరే ఉంటుంది ఫ్లేవర్గా. నేను ఇంకా దాంట్లోకి కాంబినేషన్ వచ్చి సాంబార్ చేసుకున్నాము. సాంబారు ముల్లంగి అయితే ఈ మధ్య సరిగా దొరకట్లేదు, సో ముల్లంగి దొరికింది కదా అని సాంబార్ చేసేసుకున్నాము. అండ్ వేరే బౌల్లో కూడా ఉంది ఇంకా సాంబారు, ఇది కొంచెం వేడి పెట్టుకుందామని ఆ బౌల్లో వేసాను. అండ్ ఇంకా కాలీఫ్లవర్ ఊరగాయ ఉంది కదా, అది కూడా పెట్టేసుకున్నాను. అండ్ ఇంకా ఇది వచ్చి మనకి బేబీ కార్న్ అండి, బేబీ కార్న్ ఇంకా వచ్చేటప్పుడు మార్కెట్లో తీసుకున్నాను ఈసారి ఏదైనా చేద్దామని. ఇంకా ఎప్పటి నుంచో ఫ్రిడ్జ్లో అలాగే పెట్టేసి ఉన్నాను, సో చేద్దాము తెచ్చుకున్నాను కదా ట్రై చేద్దాం అని చెప్పి మంచూరియా ట్రై చేద్దాం అనుకుంటున్నాను, అందుకే కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. అండ్ ఇంకా ఫస్ట్ అయితే బేబీ కార్న్ నేను చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను, వాష్ చేసుకున్నాను. అండ్ ఇంకా దానికి కావాల్సిన మొత్తం ఐటమ్స్ వచ్చి సాల్ట్, మనకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, టేస్ట్కి సరిపడా. అండ్ సాల్ట్ తర్వాత నేను ఇంకా కొంచెం కారం యాడ్ చేసుకున్నాను. అండ్ కారము పసుపు ఆ మూడు కూడా యాడ్ చేసుకున్నాను, ఆ మూడు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను.
ఇంకా 3 కలిపి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇంకా అవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా మనకి దాంట్లో కావాల్సింది కార్న్‌ఫ్లోర్ అండి. కార్న్‌ఫ్లోర్ తీసుకున్నాను ఒక 2 స్పూన్స్. అండ్ తర్వాత వచ్చి దాంట్లోకి మనం మైదా కూడా యాడ్ చేసుకోవాలి. మామూలుగా శనగపిండి యాడ్ చేస్తారు కదా చికెన్ పకోడాకి, కానీ దీంట్లోకి మాత్రం మైదా వేసుకోవాలి. ఇంకా మైదా కూడా సరిపడా మనకి వేసుకొని మొత్తం బాగా మనం మిక్స్ చేసుకోవాలి. కొంచెం డ్రై అయిపోద్ది కాబట్టి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు లూజ్గా ఉండడానికి. సో నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ ఇంకా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకా బాగా స్పూన్తో కన్నా చేతితో మిక్స్ చేయడం బెటరు. నేను కొంచెం ఫస్ట్ స్పూన్తో మిక్స్ చేశాను కానీ అంతగా కలవలేదు. తర్వాత కొంచెం చేతితో బాగా మిక్స్ చేయడం వల్ల బాగా కరెక్ట్గా వచ్చింది. అండ్ ఇంకా ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో మనం ఆయిల్ హీట్ చేయాలి. హీట్ చేసిన తర్వాత ఇంకా ఈ బేబీ కార్న్ అనేవి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంకా అవి డీప్ ఫ్రై చేస్తూ ఉన్నాను. అండ్ ఇంకా అన్నీ ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా మనం మంచూరియా కావాల్సినవి ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు అండ్ స్ప్రింగ్ ఆనియన్స్, పచ్చిమిర్చి తీసుకున్నాను. అండ్ ఇంకా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకో పాన్లో ఆయిల్ వేసుకొని దాంట్లో ఇంకా ఉల్లిపాయలు వచ్చి నేను ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసాను. అండ్ ఇంకా తర్వాత ఫ్రై చేసుకున్న ఈ బేబీ కార్న్ కూడా వేసేసేయాలి. దీంట్లోకి చాలా ముఖ్యమైనవి వచ్చి ఇవేనండి. ఈ డార్క్ సాసు, గ్రీన్ చిల్లీ సాసు అండ్ టమాటో సాస్, ఈ 3 అయితే కంపల్సరీ వేసుకోవాలి. ఇవి వేసుకోవడం వల్లనే మనకి టేస్ట్ మంచూరియా ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇవి కంపల్సరీ ఉంటేనే మనకి ఆ టేస్ట్ అనేది దొరుకుతుంది. సో నేను వేసుకున్నాను. అండ్ ఫైనల్గా అయితే చేసుకున్నానండి. టేస్ట్ అయితే అసలు ఎలా ఉంటుందో ఏంటో, అసలు బాగుంటుందో లేదో అనుకున్నాను. ఫస్ట్ టైం చేశాను కదా, పిల్లలకు కూడా తింటారని చెప్పి చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇంకా ప్రతిసారి చేసుకోవచ్చు అని ఒక హోప్ అయితే నాకు వచ్చింది. అండ్ పిల్లలు కూడా ఫ్రై చేసేటప్పుడు అవి విడిగా కూడా మంచూరియా చేయకముందు అవి ఫ్రై చేసి పక్కన పెట్టినాను కదా, అవి కూడా తిన్నారు. అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకా ఆ రోజు రైస్ చేసుకోకుండా ఈవినింగ్ టైం అయితే మంచూరియా చేశాను. అండ్ ఇంకా తర్వాత ఇంకా నైట్ టిఫినే చేస్తున్నానండి. ఇంక మామూలుగా ఉప్మా చేస్తున్నాను, అది కూడా టమాటా బాతు. అది ఎలా చేశానో నేను ఇంక వీడియోలో కూడా చూపించాను. ఇంక మామూలుగా ఇది ర్యాండమ్గా చూపిస్తున్నాను. అండ్ ఇంక మామూలుగా ఆయిల్ వేసుకొని పాన్లో ఇంకా టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి, ఇంకా స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసాను. ఈరోజు మొత్తం 3 కర్రీస్లో స్ప్రింగ్ ఆనియన్స్ వేసాను నేను, కానీ అన్నిట్లోనూ బాగుంది. అండ్ ఇంకా ఇవన్నీ నేను బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకుని అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం పేస్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. మామూలు ఉప్మాకి దీనికి తేడా ఏంటంటే అల్లం పేస్ట్ వేస్తాము అండ్ ఇంకా పసుపు అయితే వేస్తాము. అది నార్మల్ ఉప్మా ఏదైనా సేమియా కానీ అండ్ బెన్సీ రవ్వ, గోధుమ రవ్వతో ఉప్మా కానీ ఏ ఉప్మాలో కూడా మన అల్లం పేస్ట్ కానీ టమాటా బాతలు వేసుకోవాలి కంపల్సరీ. అండ్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అదే తేడా, మిగతా అంతా సేమ్. సో టమాటా బాత్ అయితే చేశాను. ఇంకా క్యారెట్ కూడా వేసాను పిల్లలు తింటారని చెప్పి. అండ్ ఇంకా ఫైనల్గా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వేడివేడిగా టమాటా బాత్ అయితే చేసాము. ఇంకా దాంట్లోకి చట్నీ, మామూలుగా పల్లీల చట్నీ ఉంది, లేదంటే ఇంక నేను చూపించాను కదా ఆవకాయ, ఊరగాయలు ఇవన్నీ ఇంకా వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకా రోస్ట్ ఐటమ్ డిన్నర్ అయితే అదే మాకు. అండ్ నెక్స్ట్ ఇంకా నైట్ పడుకునేసామండి. ఇంకా మార్నింగ్ 6 o'clockకి ఇంకా బయటకు వెళ్దామని చెప్పి అలా బయటకి వెళ్తూ ఉన్నాము. మామూలుగా ఎందుకు వెళ్తున్నామంటే జస్ట్ అండ్ ఇంకా ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే ఇంకా మెలకు వచ్చేసింది, నిద్ర కూడా పట్టలేదు. సో ఎంతసేపు కూర్చున్నా ఇంకా టైం అవ్వట్లేదని అలా బయటకు వెళ్తున్నాము. అలా బయటకు వెళ్ళి ఏదైనా క్లైమేట్ ఎంజాయ్ చేద్దామని చెప్పి 4:30 అలా 5 లోపలే అయింది టైము. సో అలా వెళ్తూ ఉంటే దారంతా ఇంకా ఖాళీగా ఉంది. అసలు బండి మీదే వెళ్దాం అనుకున్నాము, కానీ ఇంకా చలి ఎక్కువగా ఉంటుందని కార్లో వెళ్ళాం. కానీ అంత చలి లేదు, చాలా వరకు చలి తగ్గింది. అండ్ ఇంకా 93.5 రెడ్ FM అలా పెట్టుకొని వెళ్తూ ఉన్నాం. అన్నీ చాగంటి ప్రవచనాలు వింటూ వెళ్తూ ఉన్నాము. అండ్ ఇంకా CNG గ్యాస్ కొట్టిద్దామని చెప్పి వచ్చాం, కానీ అక్కడ లేదన్నారు. సో ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇంకా మొత్తం ఇది గోదావరి గట్టు దగ్గర మొత్తం స్వామి మాల వేసుకున్న వాళ్ళందరూ పూజ సామాన్లు అవి కొంటూ అక్కడ ఉన్నారు. అండ్ ఇంకా అలా తిరుగుతూ ఉంటే ఇంకా మామూలుగా ఇంకా మార్నింగ్ అయితే అయిపోయింది, చీకటి కూడా తగ్గింది. అండ్ ఇది మహాకాళేశ్వరం టెంపుల్.
సో ఆ టెంపుల్ ఇలా వెళ్తూ ఉన్నాము. కారు పైనుంచి సన్ రూఫ్ నుంచి తీసుంటే బాగుండేది, నేను ఇంకా మామూలుగా తీశాను. అండ్ ఇంకా ఇదైతే క్రిస్మస్కి చర్చ్ దగ్గర స్ట్రీట్. సో మొత్తం ఇలా డెకరేషన్ అయితే చేసేసారు, క్రిస్మస్ వస్తుంది కదా అందుకని. అండ్ ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇంకా మార్కెట్ అయితే కనపడింది. ఇంకా ఆ మార్కెట్ దగ్గర అయితే మొత్తం వెజిటేబుల్స్ దగ్గర ఫుల్గా ఉన్నారు జనాలు. చాలా మొత్తం అసలు కాలీఫ్లవర్స్ అయితే చాలా బస్తాలు ఉన్నాయి. సో ఇంకా అలా వెళ్తూ ఉన్నాము. ఇంకా మార్నింగ్ అయిపోయింది, ఇంకా వచ్చేసాము. ఇంకా బయట అలాగే టీ, ఆ చలిలో బయట అలా తాటి బెల్లం కాఫీ అని చెప్పి ఉంది, అది తాగదాం అనుకున్నాం. కానీ ఆ రోజు అది షాప్ క్లోజ్ ఉంది. ఇంకా ఇంటికి వచ్చే లోపల అమ్మ ఇంకా మొత్తం ఇక్కడ వంటింట్లో కొంచెం డస్ట్ పట్టేస్తుందని చెప్పి గ్యాస్ స్టవ్ దగ్గర పైకెక్కి తుడుస్తూ ఉంది. సో ఎప్పటికప్పుడు మనం ఎంత తుడుస్తున్నా కూడా డస్ట్ పడతానే ఉంటుంది, ఇదే మనం క్లీన్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంటుంది. అండ్ చూసారు కదా, నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.